రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి చెప్పండి. సో ఫైనల్లీ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు వైసీపీ రాబోయే రోజుల్లో 2027కే జమిలీ ఎన్నికలు వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ జమిలీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు కొంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపిందో దాన్ని స్వాగతిస్తున్నట్టు కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఎన్నికలు జమిలీ ఎన్నికలు అమల్లోకి వచ్చినా కూడా ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ కూడా చంద్రబాబు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే నిన్న మీడియాతో చర్చ చేస్తున్న నేపథ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తన ఎన్డీఏ కూటమి తరపుకి మద్దతు ప్రకటించినట్టు కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ ప్రస్తుతము గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో తన క్యాడర్ ని ఉత్తేజపరిచేందుకు ఈ రకంగా వైసీపీ అసత్య ప్రచారాలకు దిగుతుంది. ఏది పడితే అది మాట్లాడుతుందంటూ కూడా కొంత ఘాటైన విమర్శలు చంద్రబాబు చేయడం జరిగింది. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడు విశ్వసనీయత కోల్పోయారని వాళ్ళు డబ్బులు చేసే అదేవిధంగా వాళ్ళు చేసే డ్రామాలు కూడా ప్రజలు ప్రస్తుతం నవ్వుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా కోరడం జరిగింది. ఇక విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపైన చర్చ జరగాలంటూ కోరారు. రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం ఏదైతే ప్రస్తుతము జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది నినాదంతో ముందుకు వచ్చి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందో దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి 6 నెలలు గడిచిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అటు ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తాము. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే రాష్ట్రం వెనకడికి పోయిందో వెనక్కి వెళ్లిన పరిస్థితి అభివృద్ధి దిశగా దాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకి తమ పూర్తి మద్దతు ఉన్నట్టు కూడా చంద్రబాబు స్పష్టం చేసిన పరిస్థితి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.